హలో ఫ్రెండ్స్, నా పేరు నిఖిత. వెల్కమ్ టు నిఖిత తెలుగు ట్రేడింగ్. మనం ఇవాళ ఒక మ్యాజికల్ టూల్ గురించి తెలుసుకుందామండి. ఈ టూల్ యూస్ చేసి మనం చాలా అడ్వాన్స్డ్ ట్రేడింగ్ చేయొచ్చండి. ఈ టూల్ పేరు వచ్చేసి ట్రేడ్ స్కాల్పర్ అండ్ దీన్ని డెవలప్ చేసింది బ్లూ చిప్ ఆల్గోస్ వాళ్ళు. ఇండియాలోనే ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ డే ట్రేడింగ్ టూల్ అండి. అండ్ ఒకవేళ మీరు కనుక ఆప్షన్స్లో కానీ ఈక్విటీలో కానీ కమోడిటీస్లో కానీ ట్రేడ్ చేస్తున్నట్టయితే మీకు ఈ టూల్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ ఇంపార్టెంట్గా ఈ టూల్ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎలా అవైల్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియో ఎండ్లో చెప్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నామండి ట్రేడ్ స్కాల్పర్ గురించి. దీనిలో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయని అనుకున్నాం. ఈ ఫస్ట్ సెట్ ఏదైతే ఉందో పైన ఇక్కడ వరకు మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. వీళ్ళ దగ్గర సెగ్మెంట్ అనే ఆప్షన్ ఉంది. దీంట్లో ఇండెక్స్ ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఈక్విటీస్, కమోడిటీ ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సింబల్స్లో వచ్చేసి సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏవైనా సింబల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేసుకున్న సింబల్ని బట్టి ఇక్కడ స్ట్రైక్ అప్డేట్ అవుతూ ఉంటుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఉంటుంది, లాట్ సైజెస్, ఎంఐఎస్ ఇంకా ఎన్ఆర్ఎంఎల్ ఆర్డర్ గురించి, బై అండ్ సెల్స్, ఇది స్టాప్ లాస్ లిమిట్. అండ్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ వచ్చేసి మీరు పాయింట్స్ రూపంలో ఇచ్చుకోవచ్చు, మనీ రూపంలో, పర్సంటేజెస్లో ఆర్ అబ్సల్యూట్ వాల్యూలో ఆర్ అండర్లయింగ్లో వచ్చేసి మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాల్యూస్ ఎంటర్ చేస్తే ఏది ఫస్ట్ హిట్ అవుతుందో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అండ్ ట్రైల్ టు కాస్ట్ ఉన్నాయి కదా, ఈ ఫీచర్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. వీటన్నింటిని గురించి ఇంకా డీటెయిల్గా చూడాలి అనుకుంటే నేను ఇక్కడ పైన లింక్ పెడతాను ఆర్ డిస్క్రిప్షన్లో బాక్స్లో కూడా లింక్ యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. అండ్ ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ గురించి ఇవాళ చూద్దాం. అండ్ నేను డెమో చేస్తున్నాను కాబట్టి ప్రస్తుతానికి పేపర్ ట్రేడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే, జనరల్గా మనం ట్రేడర్స్ ఏం చేస్తాము అంటే ఏటీఎంస్లో ట్రేడ్ చేస్తుంటాం, కానీ అండర్లయింగ్ వచ్చేసి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఏటీఎం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, ఏటీఎంని బ్రోకర్ టర్మినల్లో సర్చ్ చేసి దాని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని ప్రతిసారి స్ట్రైక్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళ దగ్గర ఒక అడ్వాన్స్డ్ ఫీచర్ ఉందండి. అది ఇండియాలో ఏ బ్రోకర్ దగ్గర లేదు నాకు తెలిసి. దీంట్లో ఏంటి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి స్ట్రైక్ వ్యూలో స్ట్రైక్ ప్రైజెస్ నుంచి ఏటీఎం, ఓటీఎం అని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఫీచర్ ఎనేబుల్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏ సింబల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి ఇక్కడ అప్డేట్ అవుతూ వెళ్తుంది. అండ్ బై డిఫాల్ట్గా ఏటీఎం సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఓటీఎంస్ అండ్ ఐటీఎంస్ కూడా ఉంటాయి, మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఎల్టీపీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీరు పొజిషన్ తీసుకుంటే ఆల్గో టూల్ ఏటీఎంని ఆటోమేటిక్గా యాడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ అంటే మార్కెట్ ప్రైస్లో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మార్కెట్ అని పెట్టి ఎంట్రీ తీసుకోగానే ఆర్డర్ ఇక్కడ ప్లేస్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బై చేయాలనుకున్నాను అనుకోండి, ఉన్న ప్రైస్ కంటే కూడా కింద తీసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ 351 ఉంది కదా, ఇక్కడ నేను 300 అని పెట్టుకుంటాను, ఎంటర్ అని కొడతాను. తర్వాత ఆర్డర్ వెళ్ళి ట్రేడ్ బుక్లో కూర్చుంది పెండింగ్ ఆర్డర్గా. అండ్ ఆ ప్రైస్ హిట్ అయినప్పుడు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ నేను క్యాన్సిల్ కావాలి అనుకుంటే నేను క్యాన్సిల్ కూడా చేసేసుకోవచ్చు. ఇది సేమ్ బ్రోకర్ టర్మినల్లో లాగా అండి. నెక్స్ట్ వచ్చేసి బై అబవ్ అండ్ సెల్ బిలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఉన్న ఎల్టీపీ కంటే కూడా ఒక ప్రైస్ వచ్చాకనే తీసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్గా ఎవరైతే రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ని అనలైజ్ చేస్తుంటారో వాళ్ళు ఆ లెవెల్ని బ్రేక్ అయ్యాకనే తీసుకోవాలి అని అనుకుంటారు పొజిషన్. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ట్రిగర్ ప్రైస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 354 ఉంది, నేను 400 వచ్చాకనే తీసుకోవాలనుకుంటాను, అది ట్రిగర్ ప్రైస్లో పెట్టుకోవాలి. ఇది వచ్చేసి బఫర్ ప్రైస్లో పెట్టుకుంటాను నేను 450. అది పెట్టుకొని నేను ఆర్డర్ అని క్లిక్ చేస్తాను. ఆ ఆర్డర్ పెండింగ్ ఆర్డర్గా ఉంటుంది ట్రేడ్ బుక్లో. అండ్ ప్రైస్ హిట్ అయినప్పుడు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నాకు వద్దు అనుకుంటే నేను క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి చాలా అడ్వాన్స్డ్ అండి. ఇది ఏంటి అంటే అండర్లయింగ్ బేస్డ్ ఎంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ట్రేడర్స్ ఏం చేస్తుంటారు అంటే అండర్లయింగ్లో అనాలైసిస్ చేస్తుంటారు, కానీ ఎంట్రీ మాత్రం ఆప్షన్స్లో తీసుకుంటారు. ఈ ఫీచర్ని యూజ్ చేసి ఆ అండర్లయింగ్ వాల్యూస్ ఇస్తే ఆ ప్రైస్ హిట్ అవ్వగానే ట్రేడ్ తీసేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెన్సెక్స్ వచ్చేసి 74,392 అలా రన్ అవుతుంది కదా, సపోర్ట్ ఉంది ఇక్కడ, సపోర్ట్ వచ్చేసి 74,245 ఉంది. నేను ఇక్కడ 74,245 అని పెట్టి ఎంటర్ అని కొడతాను. ఎంటర్ కొట్టగానే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. ఆ ప్రైస్ హిట్ అవ్వగానే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అండ్ ఒకవేళ వద్దు అనుకుంటే ఇది క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఈ ఆప్షన్ నేను యాక్చువల్లీ ఏ బ్రోకింగ్ టర్మినల్లో చూడలేదండి ఇండియాలో. అండ్ ఇక్కడ మీరు అండర్లయింగ్ స్పాట్ ఇస్తారా లేకపోతే ఫ్యూచర్సా? ఎందుకు అంటే కొంతమంది స్పాట్లో అనలైజ్ చేస్తుంటారు, కొంతమంది ఫ్యూచర్లో అనలైజ్ చేస్తుంటారు.
సో వీళ్ళు ఆ ఆప్షన్ కూడా ఇచ్చారండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూస్తే అండర్లయింగ్ మనకి స్పాట్ ఉంది అండ్ నెక్స్ట్ 3 ఫ్యూచర్స్ అంటే కరెంట్, నెక్స్ట్, ఫార్, ఈ 3 ఫ్యూచర్లు కూడా ఉన్నాయి. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఫ్యూచర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ లో కూడా దాన్ని బట్టే పనిచేస్తుంది. అండ్ ఇంకొక 2 అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయండి. అవి వచ్చేసి ఫ్లిప్ బై అండ్ సెల్ అండ్ ఫ్లిప్ సిఈపిఈ. ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాల్ ఆప్షన్లో ఉన్నారు, దానికి ఒక ఎస్ఎల్ కూడా ఉంది అండ్ మార్కెట్ రివర్స్ అయింది, మీరేమో ఆ కాల్ని ఎగ్జిట్ చేసేసి పుట్ తీసుకోవాలి అని అనుకుంటారు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే 4 స్టెప్స్ చేస్తారు. ఉన్న కాల్ ఆప్షన్ది స్టాప్ లాస్ క్యాన్సిల్ చేయాలి, సిఈ ఎగ్జిట్ అవ్వాలి, పిఈ ప్లేస్ చేయాలి అండ్ పిఈ స్టాప్ లాస్ పెట్టాలి. ఈ 4 స్టెప్స్ మీకు చేయడానికి చాలా టైం పడుతుంది బ్రోకింగ్ టర్మినల్లో. కానీ వీళ్ళ దగ్గర 1 సెకండ్లో చేసే ఆప్షన్ ఉంది. అది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక మార్కెట్ ఆర్డర్ ఉందనుకోండి, నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫ్లిప్ సిఈపిఈ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ, అది క్లిక్ చేస్తాను. చేయగానే సిఈ ఎగ్జిట్ అయిపోయి పిఈ ఆర్డర్ కూడా ప్లేస్ అయిపోతుంది. సో ఫ్లిప్ అయిపోతుంది సిఈ అండ్ పిఈ. అండ్ సేమ్ ఫ్లిప్ బై అండ్ సెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పిఈ ఇది బై ఎగ్జిక్యూట్ అయింది కదా, దీన్నే నేను క్లిక్ చేసి ఫ్లిప్ బై అండ్ సెల్ అని కొడితే బై ఉన్నది కాస్త సెల్ అయిపోతుంది అండ్ బై ఎగ్జిట్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మల్టిపుల్ పొజిషన్స్ ఉన్నాయి అనుకుంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 ప్లేస్ చేశాను, ఇది ఒక్కటే నాకు ఫ్లిప్ చేయాలి పిఈకి. సో ఇది ఒక్కటే నేను సెలెక్ట్ చేసుకొని ఫ్లిప్ సిఈ అండ్ పిఈ అని ప్లేస్ చేస్తే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అండ్ ఫ్లిప్ అయిపోతుంది. సో ఇలాంటి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయండి. మనం ఇంకా నెక్స్ట్ వీడియోస్లో దీంట్లో ఉన్న స్కాల్పింగ్ మోడ్స్ ఏంటి అండ్ ఈ గ్లోబల్ ఎంటీఎంస్ గురించి తెలుసుకుందాము. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఫీచర్స్ అంటే ఏటీఎం ఆటో ఎంట్రీస్ కానీ, అండర్లయింగ్ బేస్డ్ ఎంట్రీస్ కానీ, ఫ్లిప్ సిఈపిఈ కానీ, ఫ్లిప్ బై ఆర్ సెల్ కానీ, ఇలాంటి ఫీచర్స్ నాకు తెలిసిన బ్రోకింగ్ టర్మినల్స్లో ఎక్కడా లేవండి. అండ్ ఈ టూల్స్ అన్నీ మీకు కావాలి అనుకుంటే బ్లూ చిప్ ఆల్గోస్ వాళ్ళ ప్రైజింగ్ పేజ్కి వెళ్ళండి. ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి వాళ్ళవి. ఇక్కడ ఉన్న ప్రైజెస్ కంటే కూడా ఇంకా తక్కువ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా కోడ్ పేస్ట్ చేస్తాను. ఆ కోడ్ మీరు చెక్అవుట్లో యాడ్ చేస్తే మీకు 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఈ టూల్స్ మీకు ఫ్రీగా కావాలి అనుకుంటే ఒకవేళ ఆలిస్ బ్లూ అండ్ ఏంజిల్ వన్ క్లయింట్స్ అయితే బ్లూ చిప్ ఆల్గోస్ వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఉందండి, వాళ్ళ వాట్సాప్ నంబర్ ఉంది కాంటాక్ట్ పేజ్లో, దానికి పింగ్ చేస్తే వాళ్ళు ఈ టూల్స్ అన్ని ఫ్రీగా ఎలా అవైల్ చేసుకోవాలి అనేది మీకు చెప్తారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.